రామలక్ష్మి శ్రీలత వేసిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సడన్గా జనరల్ మేనేజర్ పోస్ట్కి ఎసరు పెట్టారు అంటే ఏదో ప్లాన్లో ఉన్నారని ఆలోచిస్తూ ఉంటుంది. సీతాకాంత్ వచ్చి పిలుస్తున్నా కూడా వినిపించుకోదనమాట. అదే ఆలోచనలో ఉంటుంది. అయితే ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు దేని గురించి అంటూ అడుగుతాడు సీతాకాంత్. ఏం లేదని వెళ్ళిపోతుంది. సరే నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తెచ్చివ్వా అంటే కాఫీ తీసుకొని వస్తుంది. అలాగే తను మర్చిపోయిన ఫోన్ కూడా తీసుకొని వస్తుంది. మీరేంటి ఇలా ఉన్నారు, ఇలా మర్చిపోతూ ఉంటే ఎలాగా అని అయితే అంటూ ఉంటే, నేను మర్చిపోవడం ఒక్కొక్కసారి మంచిదే, అలా అయినా నిన్ను చూస్తుండొచ్చు కదా అని అయితే అనడంతో రామలక్ష్మి సిగ్గుపడుతుంది. ఏంటి అయ్యగారు ఏదో మూడ్లో ఉన్నట్టున్నారుగా, మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని పైకి చెప్పకుండా ఎందుకు దాచుకోవడం అంటూ రామలక్ష్మి కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు మనసులో మాట్లాడుకుంటూ ఉంటే ఈ శ్రీవల్లి సందీప్ని తీసుకొని వచ్చి హాల్లో తలదువ్వుతూ చక్కగా రెడీ చేస్తూ ఉంటుంది. మీరు వెళ్ళేది జనరల్ మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అలాంటప్పుడు ఎలా ఉండాలి, టిప్ టాప్గా రెడీ అవ్వాలి అని అయితే అంటూ ఉంటే ఇక శ్రీవల్లి చేస్తున్న హడావిడిని చూసి సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. టిప్ టాప్గా రెడీ చేయాల్సింది శరీరాన్ని కాదమ్మా, బుద్ధిని రెడీ చేయాలి, మైండ్లో అంతా ఉన్నాయా సిద్ధంగా ఇంటర్వ్యూకి అన్నట్టు సందీప్ని క్వశ్చన్ వేస్తాడు సీతాకాంత్. సందీప్ ఏమో సరే అన్నట్టు, అంటే అంతా రెడీ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను అన్నట్టుగా తల ఊపుతాడు. రామలక్ష్మి ఏమో నవ్వుకుంటూ ఉంటుంది చూస్తూ. మొత్తానికి రామలక్ష్మి మనసులో సీతాకాంత్, సీతాకాంత్ మనసులో రామలక్ష్మి ఉన్నట్టుగా ఒకరికొకరు అర్థమైతే